हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। हरि ओम। हनुमान चालीसा। మూడవ రోజు క్లాస్ నడుస్తుంది. ఎక్కడ దాకా వచ్చాం చదువు ఒకసారి. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వర్ణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి. బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిలోక ఉజాగర. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత రామ. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. కాంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. దొరకొచ్చామా? ఇంతేనా? ఇక్కడ వరకే వచ్చామా? ఎవరు మాట్లాడరు? హరివం స్వామీజీ దోహా ఒక్కటే చెప్పినారు స్వామీజీ, మెయిన్ చాలీసాలకి రాలేదు ఇంకా. అంతేనా?
అవును స్వామి. జయ హనుమాన్లోకి రాలేదు ఇంకా. లేదు స్వామిజీ. ప్రార్థనా శ్లోకాలు 2 అయినాయి స్వామి. ఉం? దోహ ఇది చాలీసా జయ హనుమాన్ గురించి కదా, అక్కడ నుండి కదా. అవును స్వామి. అదే ఊరికి ఈరోజు చదివే ఒక శ్లోకం అంతే. చదివినారంతే. బలబుద్ధి విద్యాదేవు ముహే అంతవరకు అయింది. అవును స్వామి. అంతవరకు చెప్పా. ఎందుకంటే లాస్ట్ లైన్ బుద్ధిహీనతను జానికై సునిరూపవన కుమార్ బలబుద్ధి విద్యాదేహమహే హరకలేశ వికార్. అది ఒకసారి చదివి జస్ట్ తాత్పర్యం చెప్పారు. అవును స్వామి. బుద్ధిహీనతను జానికై సునిరూపవన కుమార్ అన్నారు. అయ్యా నాకు జ్ఞానం తక్కువగా ఉంది అంటే బుద్ధిహీనుడిని. బుద్ధిహీన తనుజానకి సుమిరూపవన కుమార్. అదిగో నాకు ఇవన్నీ ప్రసాదించవయ్యా పవనపుత్ర అంటున్నాను. ఏమిటి? బల బుద్ధి విద్య దేహి మోహి హరహు కలేశ వికార్. బలము బుద్ధి విద్య ప్లస్ మోహ హర కళ. బలం కావాలి అంటే దేహానికి బలం కావాలి, మనసుకు బలం కావాలి, బుద్ధికి విచక్షణ కావాలి, ప్లస్ జ్ఞానము కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మోహం పోలేదు అని అంటే అవన్నీ రాంగ్ రూట్లోనే ఉపయోగపడతాయి. దాని శంకరాచార్యుల వారు అంటారు, అయ్యా పుస్తకంలోది మస్తకంలోకి వచ్చి చిలుక పలుకుల్లాగా తామసికుడికి కూడా వస్తుంది. అవునా? ఎవరి మనసు శుద్ధం అవుతూ ఉందో వాళ్ళకి ఆత్మ అనాత్మ విచక్షణ వస్తుంది. నేను ఎవరు, నేను కానిదేంటి అని. ఏమండి అది వస్తే లాభం ఏంటండి? మనశుద్ధిగా లేకపోతే అర్థం కాదు ఈ విషయం. ఏ లాభం అది వస్తే? నేను చెప్పాగా, రోజు ఆ ట్రోల్ అయిపోతూ ఉంది. ఒక పార్టీ నాయకుడు చెప్తున్నాడు, హిందువే జై శ్రీరామ్ అంటూ ఉంటే ఆపండి మీ పిల్లల్ని, అదంటే ఏమన్నా ఫుడ్ పెడుతుందా, ఉద్యోగం వస్తుందా? తెలివి లేని వాళ్ళు కాదు, బుద్ధి మాంద్యము అంటారు. అక్కడ బుద్ధికి వెనకల అజ్ఞానం చుట్టుకోవడం వలన దేహాత్మభావం పెరిగిపోయి, అంటే జీవితము అని అంటే నాస్తికత్వం ఒక విధంగా. అది అంటే జీవితము అని అంటే పొట్టబోసుకోవడానికి అని, అంతకంటే వేరే ఏమి కనిపించదు. పొట్టబోసుకోవడం అదే. అంటే ఇంద్రియ సుఖాలు మాత్రమే, పొట్ట నింపుకోవడం, ఇంద్రియ సుఖాలను అనుభవించడం, ఇది మాత్రమే జీవితం అనుకున్నటువంటి వాడికి నాస్తికత్వం బయటకు వస్తుంది. జీవితం ఏ విధంగా ఉద్ధరించబడుతుంది అనేటువంటి విషయం అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అధికారం చేతిలో ఉందో, ధనం చేతిలో ఉందో, బలం చేతిలో ఉందో, బాగా సంపాదించుకుంటాం, వెనకేసుకుంటాం, ఇష్టం వచ్చిన భోగాలు ఏం తలుసుకుంటే అది అనుభవించుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు నాస్తికత్వమే ఉంటుంది. ఆత్మస్థితి రాదు, ఏకత్వ దృష్టి అసలు రాదు. సో కాబట్టి దేవుడు అన్నా, దైవ కార్యాలు అన్నా వాళ్ళకి కొంచెం వెగటగానే అనిపిస్తాయి. ఏమిటి? దృష్టి అంతర్ముఖంగా లేదు అని అర్థం. కాబట్టి అయ్యా వ్యక్తి బాగుపడాలి అని అంటే మొదట దైవభక్తి ఉండాలి. దైవభక్తి వల్ల ఏమొస్తుంది అని అంటే, అదంతా లేకుండా మాకు వస్తున్నాయి కదా అంటే, నీలాగా అధికారాలు అందరికీ ఉన్నాయా? నీలాగా బాగా వెనకేసుకోవడం అందరికీ చేతనొచ్చా? సరే, దానివల్ల నీకేం ఒరిగింది? తాత్కాలికంగా అధికారాల్లో ఉన్నప్పుడు అన్నీ వెలగబెట్టచ్చునేమో, కానీ నిజంగా అవి పోయిన తర్వాత దుర్భరంగా ఉంటుంది పరిస్థితి.
అంతేకాదు అవి ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు. జీవిత గమ్యం ఎటు అనేటువంటి విషయం అర్థం కాదు. చూస్తూ ఉండగానే ఏమో అయిపోతుంది. తర్వాత జన్మలు చేసిన పాపాలన్నీ కడుక్కోవడానికి సరిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే దృష్టి అంతర్ముఖం కావాలి. అందరూ మ్యూట్లో పెట్టుకోవాలి. డిస్టర్బెన్స్ వస్తుంది. సో కాబట్టి ఏమిటి ఏనంటే ఇదిగో ఈ మోహం అనేది ఏదైతే ఉందో అదే ఇది. ఏంటి అని అంటే జీవితం అని అంటే నేను ఏదో మెసేజ్ చూస్తున్నాం. ఒక మహాత్మురాలు ఒక గ్రూప్లో మెసేజ్ చేసింది. ఏమిటి అంటే దేహమే నిజం, దేహమే సత్యం, అవునా, దేహాన్ని రక్షించుకోవడమే జీవితం, దేహాన్ని నెగ్లెక్ట్ చేస్తే మన జీవితం పోతుంది. కాబట్టి అయ్యా దేహం కంటే సత్యమైనటువంటిది ఏమీ లేనే లేదు. అన్ని విధాలా ప్రయత్నం చేసి దేహాన్ని జాగ్రత్తగా రక్షించుకోండి, దేహాన్ని పోయించుకోండి, దేహాన్ని సోపెట్టుకోండి అని ఇట్లాంటి పనికిమాల మెసేజ్లు వేయడానికి మళ్ళీ తెలివితేటలు కావాలా, వాట్సాప్లు ఇవన్నీ కావాలా? అది పశువులకు కూడా తెలుసు, పందులకు కూడా తెలుసు, అవునా? వాటికి కూడా తెలిసింది దేహాన్ని పోషించుకోవాలి. దీనికోసం చదువు సంధ్యలు కావాలన్నా, ఆధ్యాత్మికత కావాలన్నా, అవునా? మొదనష్ట బుద్ధి అంటారు. ఏమయ్యా ఏమిటి ఆధ్యాత్మికత అంటే నేను అనేది దేహం కంటే అన్యంగా ఉన్నది అని మొదట తెలియాలి. పశువులు చేసే పని అదే కదా. పశువులు కూడా నిద్రలేసాయి, ఆకలి అయితే గడ్డి తింటాయి, దప్పికేస్తే నీళ్లు తాగుతాయి, అవి కూడా ఋతుకాలలో భోగిస్తాయి, అవి కూడా పిల్లలు కంటాయి. అంతకంటే పెద్దగా చెప్పేది ఏముంది? అలా ఆధ్యాత్మిక దగ్గరకు వచ్చే తాపసిక జీవితాన్ని జీవించాలి, నియమాలను పాటించాలి, ధర్మాలను అనుసరించాలి. ఇవన్నీ ఎందుకయ్యా అంటే లోపల ఉన్నటువంటి జడ వస్తువుల మీద ఉన్న తాదాత్మ్యత తగ్గించుకుంటూ శాశ్వతమైనది ఆనంద స్వరూపమైనది అయిన ఆత్మయందు ఎరుకను పెంచుకోగలగడం. దీనివల్ల వ్యక్తి భయానికి దుఃఖాలకి దూరం అవుతాడు. అవి లేని స్థితి లోపల కలగడానికి అవకాశం ఉంది. అందుకే హనుమంతుడిని ప్రార్థించడం. హనుమంతుడే కాదు, ఏ దేవుడిని ప్రార్థించినా ఎక్కడ వ్యక్తి ఏ నియమాలని పాటించడం జరుగుతూ ఉన్నా ఇదంతా ఏంటి? ఫస్ట్ అదే దమం అన్నారు, పోతే మదం అవుతుందండి, అవునా? వీటిని అనుసరించడాన్నే తపస్సు అన్నారు. దిగజారితే పతనం అండి అన్నారు, పతనం అండి అని అన్నారు కదా. కాబట్టి ఏంటంటే దేహాన్ని స్థిరపరచుకోవడానికి అన్నీ అని కాదు, అదే మోహం ఇక్కడ, దాన్ని పోగొట్టవయ్యా అంటున్నాం. బల బుద్ధి విద్య దేహు మోహి అరహు, మోహాన్ని జయించే శక్తిని ప్రసాదించు, మోహాన్ని హరింపజేయవయ్యా. నాకు ఆ మోహం వలన అనేక రకాల కష్టాలు వికారాలు కలిగి నేను నాకు దూరం అవుతున్నా, నీకు దూరం అవుతున్నా, అన్నీ ఉన్న శాంతి లేని వాడిని అవుతాం. మనసు శాంతిగా ఉంటే తప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. భోగాల కోసం పశువుల కంటే హీనంగా పరిగెత్తాల్సిన అవసరాలు ఏమొస్తాయి? అవునా? మనశ్శాంతి లేనప్పుడే ప్రపంచంలో ఏది కోరుకున్నా దానికి ఏంటి ఏనంటే సమాజానికి ఏమైనా చేయాలి. దేని కొరకు? వాళ్ళు కూడా నిజమైన జీవితం వైపు మరలడం కొరకు. మానవుడికి జన్మ వచ్చిందే ఆత్మతత్వం వైపు పయనించడం కొరకు. దానికి మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం, భోగ ఆకాంక్షలను జయించగలగాలి. దాని తర్వాత ఉత్తమోత్తమైనటువంటి సుఖము లక్ష్యం ఉంది పరమాత్మ, దాని వైపు నడవగలగాలి. వీటికన్నింటి కొరకు భక్తి, జ్ఞానము, ధ్యానము, యోగము ఇవన్నీ దాని కొరకు అవసరమయ్యా. అది ఏవి అయితే నన్ను నేను నియమించుకుంటూ సర్వవ్యాపకమైన
ఆ నిజస్వరూపాన్ని అందుకోవడం కొరకు ఉపయోగపడతాయో ఆ శక్తులు నాకు అవే దైవీ సంపద అనేది. అసుర సంపద, దైవీ సంపద. అసుర సంపద ఏముందయ్యా? పంచభూతాలే. వాటి మీద కోరికలు అనేక రకాలు. మరి దైవీ సంపద ఏముందండి? ఒక పరమాత్మే కదా. అది ఒకటే, సర్వత్రా ఉన్నది, సర్వం అయినది, నీవు అయినటువంటిది, కాబట్టి అనంతమైనటువంటిది. దాని కొరకు నీ జీవితాన్ని కొనసాగించాలి అని అనుకునేటట్లయితే ఈ లక్షణాలన్నీ కావాలి. కాబట్టి అవన్నీ నాకు ఇవ్వయ్యా. ఓకే. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామా, అంజనీ పుత్ర పవన సుత నామ. ఏం కావాలండి ఇప్పుడు? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ హనుమాన్ అంటారు, జై శ్రీరామ్. అవునా? జై శ్రీరామ్, శ్రీరామచంద్రుడికి జయమోగాక. ఆయనకు అపజయం వచ్చిందా ఎప్పుడైనా? జయ హనుమాన్, హనుమంతుడికి జై. ఆయనకు అపజయం ఏమైనా వచ్చిందా ఎప్పుడైనా? మరి ఎందుకంటున్నావు? ఆయన జయించాలి. ఎవరు హనుమంతుడు? ఎవరు రామచంద్రుడు? లోపల ఉన్న అంతరాత్మయే. సర్వేశ్వరమతే ఇది రామ. అవునా? హనుమంతుడు ఎవరు? ఆత్మస్వరూపం అయ్యినటువంటి ఆయన. ఆయనకు జయమొగ్గాక, ఆయన దృష్టికి జయమొగ్గాక, ఆయన స్వభావానికి జయమొగ్గాక, ఆయన ఉద్దేశానికి జయమొగ్గాక, ఆయన శక్తికి జయమొగ్గాక. ఇలాగ నువ్వు చెప్తున్నావు అని అంటే అవే నాకు కావాలి, వాటిని అనుసరిస్తాను అని. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర. ఎందుకంటున్నావు జయ హనుమాన్ అని? జ్ఞాన గుణ సాగర. సాగరం సముద్రం. సముద్రం అంతటి జ్ఞానము, సద్గుణాలు ఉన్నాయి. జ్ఞానం సత్యాన్ని గురించి చెప్పేది. నీకు అది అర్థం కావాలి అన్నా, దాన్ని పొందాలి అని అన్నా గుణాలు కావాలి, దైవీ గుణాలు కావాలి. సాత్విక లక్షణాలే దైవీ గుణాలు. అవి కావాలి నీకు. అయ్యా జ్ఞాన గుణ సాగర, జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిహులోక ఉజాగర. ముల్లోకాలలోనూ నీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. హనుమంతుడిని గురించి తెలియని వాడు ఎవరైనా ఉన్నారా? అయ్యా ఈ లోకంలో కాదు, ఏ లోకంలో ఆయన గురించి తెలియని వాడు ఎవరు లేరయ్యా. నిజంగా ఎవడైనా హనుమంతుడిని వ్యతిరేకిస్తాడా? విమర్శిస్తాడా? పని కట్టుకున్న ఒక మతం వాళ్ళు మాత్రం ఏం చేశారు తెలుసా? హనుమంతుడి మీద సానుభూతి చూపించినట్లుగా, హనుమంతుడేమో ఎస్టీ అట, ట్రైబల్ అట, అడవిలో చూపించేవాడట. ఆయనట రాముడు క్షత్రియుడు, హనుమంతుడిని ఎదగనీయకుండా కాళ్ళ కింద దొక్కేశాడండి. మానవుడి బుద్ధులు ఎంత వికృతంగా ఉంటాయి ఏనంటే, ఆ మనసు తప్పుడుదారి దొక్కిందిరా అంటే మంచివన్నీ వ్యతిరేకంగా భావిస్తుంది. మలయాళ స్వామి వారు చెప్తూ ఉంటారు చూడండి, పురోగతిని కోరువారు పూర్వపు మేలును మరవకూడదు అని. అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెనుక ఎవరు ఉన్నారు, నన్ను ఎవరు సపోర్ట్ చేశారు, నా ఎదుగుదల కొరకు నేను ఈ స్థితికి రావడానికి అవునా ఎవరి సహాయం వలన ఇది జరిగింది, ఎప్పుడు మర్చిపోకూడదు. అవునా? మన బుద్ధి కానీ తప్పుడు దారి దొక్కితే, మన బుద్ధి కానీ పొరపాటు అయితే, మన బుద్ధి కానీ అలజడలో అశాంతిలో నిండిపోయింది అని అనుకోండి, ఇవన్నీ కట్టిపెట్టేస్తుంది, పక్కకు దోసిపారేస్తుంది. అవునా? ప్లస్లన్నీ మైనస్లుగా చూసుకుంటూ మన శ్రేయోభిలాషల్ని
అవునా? మన జీవితం మనకు మేలు కోరేటువంటి వాళ్ళని, మనకు మేలు చేసే వాళ్ళని కూడా స్వార్థపరులుగా చూస్తుంది. కారణం ఏంటంటే మన బుద్ధి పక్కదారి పట్టడం ఉన్నాయి. ఇది ఎప్పటికీ కూడా జరగకూడదు. దానికే అన్నారు శ్రద్ధ అని ఎందుకంటారు అంటే, గురువు వేదాంత వాక్యాలు విశ్వాస వ్యక్తి ఒకసారి వేదాంతాన్ని, గురువు ప్రేమని, శాస్త్రాన్ని, భగవంతుడిని కానీ అర్థం చేసుకుంటే నమ్మకం చెడకూడదండి అని. అవునా? ఈ నమ్మకం అనేది ఏదైతే ఉందో, మనం భయంకరమైన కష్టాల్లో పడ్డప్పటికీ కూడా ఒక్కసారి ప్రేమగా భగవాన్ అని మన ఇష్టదైవాన్ని తలుసుకున్నాము అని అనుకోండి, మనలో దివ్య ప్రకృతి పైకి వస్తుంది. అవునా? దివ్యమైన ప్రకృతి, అది సాత్విక ప్రకృతి, దైవీ ప్రకృతి బయటకు వస్తుంది. అప్పుడు నా మేలు కోరేవాడు ఎవరు, నా కీడు కోరేవాడు ఎవరైనా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే శ్రద్ధ వలన వస్తుంది. ఇది కానీ లేదు అని అనుకోండి, మనసు ఏం చేస్తుంది, ఏ గుణం పైకి వస్తే ఆ విధంగా వ్యవహరిస్తుంది. అజ్ఞశ్చ అశ్రద్ధదానస్య సంశయాత్మ వినశ్యతి అని అన్నారు కదా 4వ అధ్యాయంలో. అజ్ఞశ్చ జ్ఞానం లేనివాడు, అశ్రద్ధదానశ్చ జ్ఞానం మీద, జ్ఞానం ఇచ్చేవాడు మీద నమ్మకం లేనివాడు, సంశయాత్మ. అవునా? వాడు చెప్పేది నిజమని ఎట్లా నమ్ముతాము? అవునా? ఎవడైనా హెల్ప్ చేయడానికి వచ్చినా, వీడు నన్ను హెల్ప్ చేయడానికి వచ్చాడు, నన్ను దెబ్బ కొట్టడానికి వచ్చాడు, వాళ్ళు అప్పుడే హెల్ప్ చేశారో లేదా వాళ్ళు నాకు దెబ్బ కొట్టారు నన్ను. అవునా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సంశయాత్మ. ఈ సంశయం అనేది కానీ వచ్చిందంటే మహాప్రమాదం అనేది. మొదటి 2 సరిదిద్దుకోవచ్చట. జ్ఞానం వస్తే ఆ జ్ఞానం పోతుంది. అవునా? జ్ఞానం మీద, భగవంతుడి మీద నమ్మకం పెంచుకుంటే అశ్రద్ధ అనేది కూడా వెళ్ళిపోతుంది. సంశయం దీని మాత్రం రానివ్వకూడదట. అనుమానం దీని మాత్రం రానివ్వకూడదు. ఇది కానీ లోపల నిలబడింది అంటే జీవితాన్ని తొక్కి పెట్టేస్తుంది. ఏమొస్తుందంటే లోపల మనోబుద్ధుల్ని నలిపి పారేస్తుంది, నలగొట్టేస్తుంది. దానికి ఇక్కడ ఏంటి, జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీశతిహులు కౌజాగర. జ్ఞాన గుణ సాగర. దానికే నా లోపల ఏ గుణాలు పెరుగుతూ ఉన్నాయి, నేను లక్ష్యంగా నా బుద్ధిలో ఏది పెట్టుకుంటూ ఉన్నాను, మనసులో కదిలే గుణాలు, బుద్ధిలో కదిలే లక్ష్యం ఎప్పటికీ అప్పుడు పైన ఉండేటట్లు చూసుకునేటట్లయితే, అవునా, తత్వాన్ని అందుకునేంత వరకు ఈ 3 వస్తూనే ఉంటాయి. ఇది అజ్ఞానం, అశ్రద్ధ, సంశయం. కానీ వీటిని దాటిపోవాలి ఏనంటే అశ్రద్ధే ఏనండి. శ్రద్ధ వలన గుణం ఉన్నతంగా, జ్ఞానం ఉన్నతంగా, లక్ష్యం ఉన్నతంగా దిద్దుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. జ్ఞాన గుణసాగర జయ కపీశ. కపి ఈశ. కపి కోతి, ఈశ నాయకుడు. వాస్తవానికి వానర నాయకుడా హనుమంతుడు? ఆ ముందు ఆ వాలి ఉన్నాడు, తర్వాత సుగ్రీవుడు అయ్యాడు. ఈ నాయకుడు ఏం కాదుగా. మరి ఎందుకంటున్నారు? అందరికంటే తెలివైన వాడు, అందరికంటే జ్ఞానం ఉన్నవాడు, అందరికంటే శక్తివంతుడు, అందరూ ఆయన ఆశ్రయిస్తారు. ఎలా అండి? కపి అంటే నిరంతరం కదిలే మనస్సే. ఈశ మనసును నడిపేవాడిని గుర్తిస్తే నీ మనసు కూడా నీ చేతిలో ఉంటుంది. లోపల ఉన్న ఆత్మయే హనుమంతుడు, వేరే ఏమీ కాదు. జయ కపీశ. బాహ్యంగా అక్కడ చెప్పినప్పుడు వానరాళ్ళ అందరిలో కంటే గొప్పవాడండి. తిహులు కవచాగర. ముల్లోకాలలో అందరి చేత ఎరిగినటువంటి వాడు, అంత గొప్ప పేరున్న యశస్సు ఉన్నవాడు ఆయన అని. రామదూత అతులిత బలధామ. మరి అంత జ్ఞానము, అంత గొప్ప గుణాలు, ముల్లోకాలలో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఆయన రాముడికి దూత ఎందుకు అయ్యాడండి? ముల్లోకాల్లో హనుమంతుడికి పేరుంది, కానీ ఆ ముల్లోకాలను సృజించి నడిపేవాడు ఎవడండి? ఆయన రాముడు. ముల్లోకాలే తనైన వాడు. విచిత్రం ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తే దేహాత్మ బుద్ధి వచ్చి
అన్ని వంకరలు పెడుతుంది. మనకు శ్రద్ధతో ఇష్టదైవాన్ని తలుసుకున్నామా, ప్రకృతి ఆత్మ వైపు తిరుగుతుంది. సాత్విక ప్రకృతి జీవితం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇదే ఉరికేం లేదు ఆయన అక్కడ యుద్ధం అని. మా అనుస్మర యుధ్యచ అన్నారు. జీవితం నిజ జీవితం కావాలి అనుకుంటే బతికినంత వరకు యుద్ధమే. ఎవరికండి? పరిపూర్ణ బ్రహ్మతత్వాన్ని ఎరిగిన వాడికి కూడా దేహం ఉన్నంత వరకు యుద్ధమే. నాకు అది వద్దు అని అనుకుంటే పోయి హిమాలయాలు ఎక్కడ ఊడే కనిపించకుండా కూర్చునేస్తాడు తపన్ మహారాజ్. కానీ ఆయన కూడా చూడు, రోజుకు 1 గంట వేదాంతం చెప్తానండి అన్నాడు మళ్ళీ. అవునా? ప్రజల మీద ప్రేమేగా. ఆయన ఊరికే కూర్చోకూడదా? ఆయన బోల్డ్ శాస్త్రాలే రాసేశాడు, గ్రంథాలే రాసేశాడు. మరి అది కూడా సమాజం మీద ప్రేమేగా. సో కాబట్టి తెలిసి బతికితే నిరంతర యుద్ధమే, తెలియక బతికితే హాయిగా ఉంటుంది. దున్నపోతలాగా బతికేయచ్చు, పందుల్లాగా బతికేయచ్చు, అవును, ఊరకుక్కలాగా బతికేయచ్చు, గ్రామసింహాలాగా బతికేయచ్చు. మళ్ళీ మిగతా కుక్కలు ఉంటాయి చూడండి, ఇళ్ళలో ప్రత్యేకంగా పెంచుకుంటారు, లేదు పోలీస్ కుక్కలు, వీటికి కూడా బాధ్యతలు చాలా. అవునా? వాటికి కూడా చాలా చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా అంటే తెలిసి బతకడం యుద్ధమే. వా మనస్మర యుధ్యచ, దేని మీద? అల్పత్వం మీద యుద్ధం చేస్తూ అధికత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి గుణాలలోనూ. కానీ అవన్నీ కూడా సునాయాసంగా మారాలి అని అనుకుంటే ఏకమైన ఆత్మ నిరంతరం గుర్తుపెట్టుకోగలగడమే. నేను ఆత్మ, అందరూ ఆత్మయే. రామదూత, రాముడికి దూత అని ఎందుకు అనుకున్నాడు? సర్వం రాముడే అనే విషయం తెలుసు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ గురువా శిష్యుడా కాదు విషయం. నువ్వు ఏది లక్ష్యంగా కలిగి ఉన్నావు, దేని కొరకు పనిచేస్తున్నావు, దేన్ని పెంచుకుంటున్నావు. ప్రపంచంలో ఉన్న సంపదల, భోగాల, అధికారాల, పేరు ప్రతిష్టల కాదు, పూర్ణ శాంతి, ఆత్మస్వరూప శాంతి, ఆత్మజ్ఞానం. ఇది పరాప్రకృతి, అవంతా అపరాప్రకృతి. దేని కొరకు? సో కాబట్టి ఏంటి అని అంటే గురుదేవుడు కూడా ప్రపంచం అంతా ఆయన భగవంతుడు ఉంది. ఆయన కూడా చెప్పాడు అనేక సార్లు. మళ్ళీ ఒకడు వచ్చేటప్పటికి అంతా ఆయన చేత నడపబడుతూ ఉంటుందండి. అంతా నడిపించేవాడు నారాయణుడే. అదే పదాలని రాముడు వాడాడు, కృష్ణుడు కూడా వాడాడు. రాముడు కూడా వాడాడు, అనేక సార్లు వాడాడు. దైవేచ్ఛ ఎట్లుంటే అట్టే జరుగుతుందో లేదు. అనేక సమయాల్లో ఎవరు విభీషణుడు వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో చాలా చోట్ల అదే వాడాడు. కృష్ణుడు కూడా అదే వాడాడు. అర్జునుడు తిరస్కరిస్తాడు భీష్ముడిని చంపడానికి. ఈ చెప్పాల్సిందంతా చెప్పి దైవేచ్ఛ ఎట్లుందో అట్లే జరుగుతుందిలే అంటాడు మళ్ళీ. ఏం నడిపించేవాడు ఎవడయ్యా? ఆయనే. కాబట్టి ఏంటి అని అంటే ఒకవేళ నేనే భగవంతుడాను కానీ కూర్చున్నాడు అంటే అందరూ వచ్చి మాకు కావాల్సినటువంటి ఇవ్వు అంటారు. నేను ఏది కోరుకుంటే అది ఇచ్చేవయ్యా. కాబట్టి గురుదేవుడు చూడండి ఏమన్నాడు? నేను ఆయనే, నువ్వు ఆయనే అన్నాడు. నేను తెలుసుకున్నా, నువ్వు తెలుసుకో. ఎలా? ఆయనే కావాలి అనుకొని వ్యవహరించు. రామదూత, రామదూత అంటే రాముడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అనం.
రాముడు వీపుని ఎక్కించుకొని నడిపించుకున్నాడు, రాముడు కొరకు పని చేసి పెట్టాడు అని. ఆయనకి తెలుసు ఉన్నవాడు ఒక్కడే అని. నేను అదే అనే విషయం తెలుసు. దాన్ని మర్చిపోకుండా నడవడం. అతులిత బలధామా, ఆ దృష్టి ఉన్నప్పుడు బలం చెదరదు. బలం చెదరదు. కోర్స్ ఉపాధి ఎదుగుదల సమయాలలో ఒక్కొక్క విషయాన్ని ఒక్కోసారి నేర్చుకుంటూ ఉండొచ్చు ఉపాధి. కానీ లోపల ఉన్న ఆత్మకి అనంతత్వం దూరం కాదు. ఆత్మకు అనంతత్వం దూరం కాకుండా ఉండగలగాలి. అతులిత బలధామా, ఎన్ని ఎక్కువ పనులు చేశామా? నువ్వు సర్వకాల సర్వావస్థల్లో ఆత్మను అనుసరిస్తున్నావా, అనాత్మ అయిన దేహాన్ని అనుసరిస్తున్నావా? ఆత్మను అనుసరిస్తూ ఉంటే ఎంత క్లిష్టమైన విషయం సునాయాసంగా వెళ్ళిపోతుంది అంతే. కానీ అనాత్మను పట్టుకుంటే అన్నీ చెడిపోతాయి. మనసును బలవంతంగా నిలబెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనసు నలిగిపోతుంది, దేహం మొత్తం నలిగిపోతుంది. ప్రపంచం అంతా వ్యతిరేకంగా కనిపిస్తుంది. నువ్వు ఆత్మగానే ఆశ్రయిస్తే ఆత్మ కంటే అన్యమే లేదు. మంచివాడు కూడా చెడువాడు ఎవడు, ఎవరి జీవితం కోసం వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ చేతనైతే హెల్ప్ చేస్తూ వెళ్ళిపో. నీ చేతనైన సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో. రామదూత అతులిత బలధామా, అంజనీ పుత్ర పవన సుతనామ. అంజనీ పుత్ర, ఆంజనేయ కదా, ఆంజనేయదేవి వాళ్ళ అమ్మ అండి. అంజనాదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వాడు కదా. అంజనాదేవి అంటే గురూజీ కూడా ఒక పాయింట్ చెప్పాడు, శుద్ధమైన మేధస్సు అని. అంజన శుద్ధమైనటువంటి జ్ఞానము అని. రామదూత అతులిత బలధామ, అంజనీపుత్ర పవనసుతనామ. పవనసుత అని పిలుస్తారండి ఇన్ని. రామదూత అతులిత బలధామ, అంజనీపుత్ర పవన. ఇది ఒక్కొక్కటి లోపలికి చూసే కొద్దీ వేదాంతం అంతా ఇక్కడే ఉంది. అలాగే విషయం ఏంటంటే, అయ్యా రాముడికి ఆంజనేయుడికి సంబంధం ఏంటండి? రాముడే ఒకసారి అడుగుతాడు, హనుమా నీకు నాకు సంబంధం ఏంటి అని. దేహదృష్ట్యాతు దాసోహం, బుద్ధి దృష్ట్యాతు తవ శిష్య, ఆత్మదృష్ట్యాతు త్వమేవ అహం. అయ్యా ఈ దేహం నీకు దాసుడు, అవునా? లోపల సూక్ష్మ శరీరం ఉంది, నీకు శిష్యుడు, నీ దగ్గర ఉన్నది నేర్చుకుంటూ ఉంటాను. మరి ఆత్మ అక్కడక్కడ ఒకటే కదయ్యా ఉండేది. రెండోది ఎక్కడుంది? నిజ దృష్టి. అప్పుడు బలం వస్తుంది, దీనివల్ల బలం వస్తుంది. నేను ఎవరు అనే విషయం జనరల్గా వాడుతూ ఉంటారు, సినిమాలు వెళ్ళను కూడా వాడతాను. నేనెవరో తెలుసా అంటే వాడి గురించి వాడికి ఏరా నువ్వెవడో నీకు తెలీదా, పోయి మీ నాన్న అడుగుపో, ఏదో మీ అమ్మని అడుగుపోవాలి. అలా కాదు. ఇక్కడ రమణ మహర్షి వారు అందించారు, ఊయామాయి త్వమేవ అహం. అవునా? నువ్వే నేను. నేనెవరా అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి అంటే, నేను దేహం కాదు ఆత్మ అనే విషయం కానీ నీకు గుర్తొస్తూ ఉంటే నీకు బలం పెరుగుతుంది. అంజనీ పుత్ర, అంజనా పుత్ర జనరల్గా వాడతా చూడండి.
అంజనం వేసి చూస్తారు. ఏదైనా వస్తువు పోయినా, మనిషి పోయినా, గొడ్లు పోయినా, పశువులు తప్పిపోయినా ఇట్లా అంజనం వేసి చూస్తారు అని అడిగాను. అక్కడ ఆత్మదృష్టితో చూడడం, అక్కడ ఏకత్వ దృష్టిలోకి రావడమే. అంటే మనసును కంప్లీట్గా ఏకాగ్రం చేసి చూస్తే ఎట్లా కనిపిస్తుందండి? సర్వవ్యాపకంగా అది ఆత్మ. వాడికి తెలియదు ఆత్మతో తాదాత్మ్యం నేను చూస్తున్నాను అని. కానీ అక్కడ దాకా లాక్కొచ్చుకుంటున్నాడు మనసుని పూర్తి ఏకాగ్రతలోకి. వాడు మనసు తెలియదు కాబట్టి ఏదైనా ఒక ఫలం కోసం ఆ పని చేస్తాడు, అది లభించిందంటే దూరం అయిపోతాడు. కానీ అసలు విషయం ఏంటి అంటే మనసును పూర్తిగా నువ్వు ఆపగలిగేటట్లయితే చూసేది ఆత్మ. బ్రహ్మాండం అంతా ఆత్మలో ఉంది. వాడు ఏ విషయం మనసులో పెట్టుకున్నాడో అది ఎక్కడ ఉన్నదో స్పష్టంగా కనిపిస్తుంది. అంజనీ పుత్ర, దానికి ఏమన్నారు అంటే శుద్ధమైన మేధస్సట అంజనాదేవి అంటే. అలాంటి ఆమెకు పుట్టినవాడు ఎవడయ్యా? ఆత్మ చైతన్యమేనండి. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి కంచనవరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. మహావీర మహావీర విక్రమ బజరంగి. మహావీర మహావిక్రమ, ఆయనకు మహావీరుడు అనే పేరుంది. మహావీరు మహావిక్రమ, ఆయన పరాక్రమానికి అవధులే లేవండి అని. బజరంగి వజ్రస్వరూప దేహం కలిగినటువంటి వాడు. కుమతి నివార, అయ్యా కుమతి చెడు గుణాలతో సాంగత్యం, చెడు వ్యక్తులతో కావచ్చు, చెడు కర్మలతో కావచ్చు, చెడు గుణాలతో ముఖ్య. కుమతి చెడుమతి, నివార్ అయ్యా నాలో ఉన్న ఈ చెడు స్వభావాన్ని తొలగించవయ్యా. సుమతికే సంగి, సజ్జనులతో సాంగత్యాన్ని కల్పించవయ్యా. సత్పురుషుల సాంగత్యాన్ని అందించవయ్యా. సత్ స్వరూపంతో సాంగత్యాన్ని అందించవయ్యా. సత్ గ్రంథాలతో సాంగత్యాన్ని ఇవ్వయ్యా. సత్సంగత్యం ఇవ్వయ్యా. సత్సంగం వల్ల లాభం ఏంటండి అని చెప్పింది అక్కడ. అది స్వసంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అదే అడుగుతున్నాడు ఇక్కడ. మహావీర విక్రమ, మహావీర మహావిక్రమ, అయ్యా పోలికే లేని పరాక్రమం కలిగినటువంటి వాడు హనుమంతుడు. ఏ విషయంలో అయినా చూడండి, రాముడు కూడా వారధి కట్టుకున్నాడు అటు పక్కకి వెళ్ళడానికి, కానీ హనుమంతుడు ఎగిరి దూకేశాడు. అవునా? ఎగిరి దూకేశాడు. రావణాసురుడు చంపడం ఎంత నాకు లెక్క, కానీ రాముడు చూసి రమ్మన్నాడు. రావణాసురుడు రాముడు చంపుకుంటాడులే, కానీ అమ్మా నువ్వు ఒప్పుకుంటే రావణాసురుడు చంపేసి తీసుకెళ్తాను. హనుమాను తీసుకెళ్ళగలవు, కానీ నువ్వు తీసుకెళ్తే బాగుండదయ్యా. రాముడు రావాలి, వీడిని చంపాలి, తీసుకెళ్ళాలి. మహావీర విక్రమ భజరంగి, హనుమంతుడికి అప్పగించినటువంటి పని నేను చెయ్యలేను అని ఎప్పుడు అనలేదట. ఆయనకి ఏ పని అయినా అప్పచెప్పని అది అయిపోతుంది. ఏ పనైనా ఎలా చేస్తే పూర్తవుతుందో ఆయన బాగా తెలుసట. రామాయణంలో ఇది ఒక ప్రత్యేకత. అది ఏ పనైనా అప్పగిస్తే అయిపోతుందండి. మహావీర విక్రమ, అంత టాలెంట్ ఉందండి, అంత ఎఫిషియన్సీ ఉందండి, అంత నాలెడ్జ్ ఉందండి, అంత సౌమ్యత కూడా ఉందండి. బజరంగి, బజరంగి అనే పదం మాండలికం అండి, వాస్తవానికి వజ్రాంగి అని. వజ్ర సమాన దేహం కలిగినటువంటి వాడు బజరంగబలి అంటారు. వజ్రాంగబలి అంటే వజ్ర సమానమైన శక్తి కలిగినటువంటి వాడు బలి అంటారు. బజరంగ దళ్. ఓ అక్కడ వెళ్ళి వాళ్ళతో కలిసిన బలం వచ్చేస్తుందండి.
బజరంగబలి కదా, బజరంగి. కుమతి నివార సుమతికే సంగి. ఎప్పుడు కోరుకోవాలి సాధకుడైనటువంటి వాడు ఏంటి అంటే చెడు సాంగత్యం, అంటే చెడు వ్యక్తులతో కానీ, చెడు ప్రదేశాలతో కానీ, చెడు కర్మలతోనూ, చెడు మాటలతోనూ, చెడు ఆలోచనలతో కూడా. ఎక్కడయ్యా జీవితం ఔన్నత్యం పొందేది అంటే ఈ చిన్న విషయాన్ని మర్చిపోతే ఏముండదు, ఇక్కడి నుంచి సర్దుకుంటూ రాగలగానండి. కుమతి నివార సుమతికే సంగి. ఒక విధంగా ఆయన దుష్టులతో కలవడండి, కలవాల్సింది వస్తే వాళ్ళని ఉండనివ్వడండి, చూసినమంటే కాల్చి వచ్చేస్తాడండి అని అన్నారే. రెండవది ప్రార్థిస్తున్నారు ఇక్కడ, హనుమాన్ నాలో ఉన్న కుమతిని తొలగించి సుమతిని అందించవయ్యా. ఇది ముఖ్యమైనటువంటిది. కంచనవర్ణ విరాజసువేష, కాంచనవర్ణ, కాంచన వర్ణ, బంగారం రంగు కలిగిన, అక్కడ వచ్చింది కదా హేమశైలాభర దేహం అని, అదే బంగారం లాంటి స్వచ్ఛమైన శరీరం కలిగినటువంటి వాడు, శరీర రంగు కలిగినటువంటి వాడు. అలాగే కంచనవర్ణ విరాజ సువేష, అలాంటి ఆభరణాలు ఆయన మీద ఉంటాయో ఏమో మరి, ఆయన ఏమో ధరించి ఉంటాడో అవన్నీ కూడా అంత స్వచ్ఛమైన బంగారం లాగా ఉంటాయండి. కానన కుండల కుంచిత కేశ, అంతేకాదు కుండలాలు ఉంగరాలు కూడా ఉంటాయి ఆయనకి, ఏమో మరి. కంచన వరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ. వెంట్రుకలు మాత్రం చిన్న చిన్నవి రింగిలి కొంచెమే ఉంటాయి. హనుమంతుడికి పెద్ద జుట్టు ఉన్నట్టు కనిపించదు కదా, వానరాలకు ఎక్కడ ఉంటుందండి అంత పెద్ద జుట్టు, అవునా? పెద్ద జుట్టు ఉంటుందా, చాలా జుట్టు ఉంటుంది, ఒళ్ళంతా ఒకటేగానే ఉంటుందండి. బాడీ మీద ఎంత ఉంటాయో తలకాయ మీద కూడా అంతే ఉంటాయండి. ఆయన కాళ్ళు చేతులు బాడీ అన్నిటికీ చిన్న చిన్న. ఓ అదంతా ఏంటి అని అంటే వానరం రంగు ఏమిటి తెలుసా? అది అడగడం ఏంటండి స్వామి. మేము అస్సాంకి వెళ్ళాం, బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక దీవి ఉంది. ఆ దీవిలో శివాలయము, అదంతా ఒక పెద్ద పుణ్యక్షేత్రం లాగా. అక్కడ దర్శనం చేసుకొని వచ్చి అక్కడ కూర్చుంటే చెట్టు మీద ఒక 5 కోతులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే బంగారు రంగులో ఉన్నాయి, గోల్డ్ కలర్లో. అక్కడ షాపోడు ఉన్నాడు, ఒక 5-6 ఉన్నాయి, ఒకటి పేర్లు పెట్టేశాడు. ఏంటి అంటే ఒకటేమో అమితాబ్ బచ్చన్ అట, అవునా, వాళ్ళ కొడుకు అభిషేక్ బచ్చన్ వాడు. మూడోది హేమమాలిని అట. హేమమాలినికి ఏదో 2 పేర్లు చెప్పేశాడు. వాడేంటి నార్త్ ఇండియా కదా, వాడు ఆ పేర్లు పెట్టి పిలిచాడు. అట్లాగే పిలుస్తారట, ఎవరైనా భక్తులు వచ్చి కూర్చుంటే వస్తాయట ఎదురుగా, వాళ్ళకి ఆ బ్రెడ్ తీసిస్తారట, వాటికి పెట్టుకొని వాటికి వేస్తూ ఉంటారట. 5 కోతులు ఎంత అందంగా ఉన్నాయో. అరే కోతులేనా ఇవి, పట్టు పీతాంబరాలు కట్టుకుని ఉన్నట్టున్నాయి, అంత అందంగా ఉన్నాయి. అటు లైట్గా లాస్ట్లో ఏంటంటే కొంచెం ఎర్రగా అవి ఆ పట్టు పీతాంబరాలకి అది ఏంటయ్యా అంటే ఆయన వస్త్రాలు అట్లా ఉన్నాయట. వస్త్రాలు కట్టుకున్నాడు లేదా కానీ ఊళ్ళంతా అదే రంగులో ఉందండి. ఆయన కూడా ఒక వస్త్రం ఉంటుంది కదా, అవునా? అలాగే ఏంటి అంటే స్వర్ణమయమైన దేహము, స్వర్ణమయమైన వస్త్రము, అవునా? అంతే స్వచ్ఛమైనటువంటి మనసు, శక్తి, బలం అన్నీ కలిగినటువంటి హనుమంతుడిని నేను ఆరాధిస్తున్నాను. నాకు సత్ బుద్ధిని, సత్ శక్తిని ప్రసాదించవయ్యా. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.